హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివయ్యకు చాలా ఘనంగా భస్మాభిషేకం అయితే జరిగిందండి. కొన్ని వేల మంది భక్తుల సమూహంలో, కొన్ని లక్షల దీపాల వెలుగులలో శివయ్యకు జరిగిన ఆ భస్మాభిషేకం అనేది మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో వీడియో అయితే అప్లోడ్ చేశానండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అందులో పౌర్ణమి రోజు చూడడం అనేది అసలు రెండు కళ్ళు సరిపోలేదండి ఆ అభిషేకం అయితే చూడడానికి. చీకట్లో లైట్లు అన్నీ ఆఫ్ చేసి టెంపుల్ మొత్తం ఓన్లీ ఆ దీపాల వెలుగుల్లో మాత్రమే శివయ్యకి ఆ భస్మాభిషేకం అయితే చేశారండి. అసలు చూసినా చాలు మన జన్మ ధన్యమవుతుంది. అందుకని మీ అందరూ చూడాలని చెప్పేసి నేను వీడియో అయితే పెట్టేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మనం 360 ఒత్తులు ఇంటి దగ్గర వెలిగించుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి, ఎలా వెలిగించాలి, టెంపుల్లో ఎలా వెలిగించాలి అంతా చెప్తానండి. చివరి వరకు చూడండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూశారు కదండి, మేమైతే 5:30కి అలా వచ్చామండి టెంపుల్కి. ముందుగా అయితే ఆకాశ దీప పూజ జరిగింది. నేను అది షార్ట్ కూడా పెట్టాను. అది ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ శివాలయంలో పెట్టానండి. నేను విష్ణాలయంలో ఒక పద్ధతి అనేది ఉంటుంది, శివాలయంలో ఒక పద్ధతి ఉంటుంది. ఈ నెలంతా శివకేశవులు ఇద్దరికీ మనం ఈక్వల్గా సమానంగా పూజ అయితే చేస్తాం కదండి. సో శివాలయంలో ఆల్రెడీ చూశారు. విష్ణాలయంలో కూడా ఎలా చేస్తారు ఏంటి, దీప పూజ దర్శనం చేసుకున్నా చాలు కదా అని చెప్పేసి నేను అలా అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట. షార్ట్ పెట్టాను విష్ణాలయంలో కూడా. ముందుగా అయితే మనం ఆకాశ దీప పూజ అయిపోయిన తర్వాత అక్కడ భక్తులందరూ ఏంటంటే ఇలా కొన్ని టేబుల్స్ అట్లా వేసి వాటి నిండుగా కొన్ని లక్షల దీపాల ప్రమిదలు అయితే పెడతారండి. అందరూ సేవ చేసుకోవచ్చు. ఆ సేవలో నేను కూడా పాల్గొన్నాను. సో ఏంటంటే తర్వాత వచ్చిన భక్తులందరూ ఆ టేబుల్స్ దగ్గర, ధ్వజస్తంభాల దగ్గర ఎక్కడైతే ప్రమిదలు పెట్టున్నారో అక్కడ అందరూ కూర్చొని వచ్చిన భక్తులందరికీ సమానంగా దీప పూజ అనేది అందాలి, అందరికీ ఆ పుణ్యం దక్కాలని చెప్పేసి ఈ టెంపుల్లో అయితే ఎవ్రీ ఇయర్ అలా చేస్తారండి. సో ప్రతి ఒక్కరూ దీపం అనేది వెలిగిస్తారు ఖచ్చితంగా అక్కడ. అలా ముందుగా అయితే అక్కడ మనకి అమ్మవారి శ్రీచక్ర పూజ ఏదో సంథింగ్ జరిగిందనమాట. అది అయిపోయిన తర్వాత ఉమామహేశ్వర్ల పూజ జరిగి స్వామివారి అష్టోత్తరం హారతి అయిపోయిన తర్వాత అక్కడ ఫస్ట్ వాళ్ళు వెలిగించారు. వీళ్ళు గుడి కట్టించిన వాళ్ళు అనమాట. అక్కడ పెద్ద ఆవిడ ఉన్నారు కదా గ్రీన్ శారీలో, ఆవిడ వాళ్ళు వెలిగించిన తర్వాత భక్తులందరినీ వెలిగించమన్నారు. మేమందరం అయితే వెలిగించాము. తర్వాత ఆ దీపాల వెలుగుల్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి తర్వాత చూశారు కదా అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారండి లోపల. అక్కడికి అందరు భక్తుల్ని వెళ్ళనివ్వరు. అక్కడైతే శివలింగం ప్రతిష్ఠించిన తర్వాత కలర్స్తో కూడా అలాగే లింగం లాగా వేసి దీపాలన్నీ అలా డెకరేషన్ చేశారు. తర్వాత అయితే ఇలా మనకి శివలింగం కూడా పూజ చేసేది కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. 2 శివలింగాలకి భస్మాభిషేకం అయితే చేస్తున్నారు. చూశారు కదా అయ్యగారు. ఇది రామాలయం అండి, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. నేను ఎప్పుడూ చూడలేదు భస్మాభిషేకం, ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. తర్వాత ఆ భస్మం అయితే అందరికీ పంచారు భక్తులందరికీ. చాలా బాగా అనిపించిందండి. శివయ్యకి ఇష్టమైన అభిషేకంలో ముందుగా ఒకటి నెంబర్ 1 అంటే మాత్రం భస్మాభిషేకమే అంట. చాలా ఇష్టం అంట శివయ్యకి భస్మాభిషేకం అంటే. అది కూడా మొదటిసారి పౌర్ణమి రోజు దర్శించుకోవడం అనేది అసలుకి చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. భక్తులందరూ ఓం నమ శివాయ అనే నినాదాలతోటి పెద్దగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్తూ అసలుకి ఆ అభిషేకం చేస్తుంటే ఒళ్ళంతా పులకరించిపోయిందనమాట. ఆ దీపాలు చూస్తుంటేనే 2 కళ్ళు సరిపోలేదు. ఎంత ఆనందం అనిపించిందంటే మేము 8 వరకు అక్కడే ఉండిపోయామండి. చూశారు కదా, మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. ఓన్లీ దీపాల వెలుగులో మాత్రమే చేస్తున్నారనమాట. ముందుగా అయితే నక్షత్ర హారతి అయితే ఇచ్చారు స్వామివారికి. భస్మాభిషేకం అయిపోయింది. తర్వాత అక్కడ ఇంకో అంకులు శివమాల వేసుకున్నారు. ఆ స్వామి కూడా భస్మాభిషేకం చేస్తూ స్వామివారికి నక్షత్ర హారతి అయితే ఇచ్చారండి. తర్వాత పూర్ణ కుంభం హారతి సంథింగ్ ఏదో కూడా ఇస్తారు, చూపిస్తాను చూడండి. ఇలా చాలా హ్యాపీగా అనిపించిందండి. పౌర్ణమి రోజు చాలా బాగా జరిగిందనమాట. తర్వాత మేము ఇక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర కూడా అలాగే 365 ఒత్తులు వెలిగించుకున్నాము. తర్వాత శివాలయానికి వెళ్ళాము. శివాలయంలో సాలాగ్రామ దానం చేశాము, స్వయంపాక దానం చేశాము, ఉసిరికాయలు దానం చేశాము, దీపదానం. అక్కడ కూడా 360 ఒత్తులు వెలిగించుకున్నాం నలుగురం కూడా. ఇట్లా అంతా అయిపోయింది. అవి మొత్తం కూడా నేను మీకు చూపిస్తానండి. చూశారు కదా, దీన్ని పూర్ణ కుంభం హారతి అని ఏదో అంటారంటండి, నాకు తెలీదు, అక్కడ వాళ్ళు చెప్పారనమాట. ఇలాంటివన్నీ చూడడం కూడా ఒక అదృష్టం అండి, మనకి తెలియవు కదా ఇవన్నీ.
భస్మాభిషేకం అయిపోయిన తర్వాత ఇట్లా ఇన్ని హారతులు అయితే ఇచ్చి స్వామివారిని శాంతింపచేస్తారు. చూడండి, తర్వాత ఆ భస్మం అయితే అందరికీ పంచేశారనమాట. వచ్చిన భక్తులందరికీ ప్రసాదం భస్మం ఇట్లాగా 5:30కి స్టార్ట్ చేస్తే 8:30, 9 అయిపోయింది. ఈ పూజా కార్యక్రమం మొత్తం అయిపోయేసరికి అసలు అలంకరణ చేయడం కానీ, ఆ కలర్స్తో స్వామివారి లింగాలు ఇట్లా అంతా డెకరేట్ చేయడం కానీ, వాళ్ళు పేపర్ వాళ్ళు కూడా విలేకర్స్ కూడా వచ్చారండి. ఫొటోస్ వీడియోస్ అన్నీ తీస్తున్నారు వాళ్ళు. అయిపోయిందండి. తర్వాత మేము అక్కడి నుంచి ప్రసాదం అయితే తీసుకొని ఇంటికి వచ్చాము. ఇంట్లో 360 ఒత్తులు ఎలా వెలిగించాలంటే అండి, మనకి తులసి కోట ఉంటుంది కదా, తులసి కోట దగ్గర ఇలా ముగ్గు వేసుకొని బియ్యం పిండితో పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత తమలపాకుల్లో ఇలా కొత్త ప్రమిదలు కానీ పిండి ప్రమిదలు కానీ తీసుకొని దాంట్లో ఆవు నెయ్యితో తడిపిన ఒత్తులు 360 ఒత్తులు గుత్తి దీపం అంటారు కదండి, అది పెట్టుకోవాలి. అలాగే ఉసిరి దీపం కూడా వెలిగించాలండి. ఆ రోజే ఎందుకు వెలిగించాలంటే పౌర్ణమి రోజు మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 365 ఒత్తులు వెలిగించడం వలన ఇప్పుడు మనం ఏంటంటే సంవత్సరం మొత్తం అంటే ఇప్పుడు ఒక నెలే ఉంటుందండి, నెల మొత్తం మనం దీపం ఇంట్లో పెట్టాం కదా, కుదరని రోజులు ఉంటాయి, ఎటన్నా బయటికి వెళ్తాము, ఫంక్షన్స్కి వెళ్తాము, ఇట్లా ఉంటుంది కదా, అప్పుడు పెట్టాం కదా దీపం. సో ఆ ఫలితం అనేది ఉంటుందంట. మనం 365 రోజులు దీపం పెట్టిన ఫలితం ఈ పౌర్ణమి రోజు వెలిగించడం వల్ల ఆ ఫలితం అయితే ఉంటుందంట. అందుకని అందరం దీపారాధన చేసిన ఫలితం మనకి దక్కాలి అని చెప్పేసి ఆ రోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇట్లా 365 ఒత్తులు అనేవి వెలిగిస్తారండి. ఇంకోటి ఉసిరి దీపం కూడా. ఇన్ కేస్ మీకు తులసి కోట లేదు అనుకుంటే మీ ఇంటి ఆవరణలో బాల్కనీ ఇట్లా బయట ఉంటుంది కదా, అక్కడ అంటే చందమామ చుక్కలు పడేలాగా, సో అక్కడ మీరు ఇలా ముగ్గు వేసుకొని ఎంతమంది ఉంటే అంతమంది అక్కడ గౌరమ్మను పెట్టుకొని వేసుకోవచ్చండి. నేను తులసమ్మ ఉంది కదా అని చెప్పేసి ఇంకా గౌరమ్మను పెట్టకుండా నార్మల్గా మేమందరం నలుగురం 4 ఉసిరి దీపాలు, నలుగురం 4 365 గుత్తి దీపాలు అయితే వెలిగించుకున్నాం అనమాట. ఫస్ట్ మా స్వామి వెలిగించారు, మా వారు, తర్వాత నేను వెలిగించాను, తర్వాత మా పెద్ద బాబు, తర్వాత చిన్న బాబు, ఇట్లా నలుగురం అయితే వెలిగించామండి. ఫైనల్గా అయితే స్వామివారికి ఒక ఫ్రూట్ నైవేద్యం పెట్టాము. తర్వాత ఖచ్చితంగా ఇంటి దగ్గర 360 ఒత్తులు వెలిగించినప్పుడు మనం కొబ్బరికాయ అయితే నివేదన చెయ్యాలండి ఆ దీపానికి. చూశారు కదా, ఇట్లా ముందు తులసి కాడ దీపం వెలిగించిన తర్వాత గుమ్మంలో వెలిగించుకొని నెక్స్ట్ అయితే ఇట్లా మనం 365 ఒత్తులు వెలిగించుకోవాలండి. తర్వాత హారతి ఇచ్చేసి మేము అక్కడి నుంచి అయితే ఇంకా అక్షింతలు వేసి ప్రదక్షిణ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. చూశారు కదా, టెంపుల్లో కూడా అలాగే నేనైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళానండి. అప్పుడు వెలిగించుకున్నాను. వీళ్ళు అప్పుడు లేవరు కదా, ఆ టైంలో రాలేదు. అందుకని చెప్పి ఈవినింగ్ తీసుకెళ్ళి వీళ్ళతో కూడా వీళ్ళ ముగ్గురు చేత కూడా వెలిగించాను అనమాట 360 ఒత్తులు శివాలయంలో. తర్వాత అయితే ఇంకా అయ్యగారికి స్వయంపాక దానం ఇవన్నీ ఇచ్చాము. సాలాగ్రామ దానం కూడా చేశామండి పౌర్ణమి రోజు కూడా. ఇవన్నీ చేసేసుకొని ఇంటికి వచ్చి అప్పుడు చుక్కలు చూసి నమస్కారం చేసుకొని ఉపవాసం అయితే చెల్లిస్తానండి నేను ప్రతి సంవత్సరం. చూశారు కదా, వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భస్మాభిషేకం అయితే అందరూ చూశారు కదండి, చాలా గొప్ప పుణ్యం అండి. చూసినా చాలు మన జన్మ ధన్యమైపోతుంది. మేము కొంచెం లేట్గా వచ్చామండి, అప్పటికే అందరూ అక్కడికి వెళ్ళాం కదా రామాలయానికి, అందుకే లేట్ అయిపోయింది. ఇక్కడ అందరూ ఆల్రెడీ వెలిగించుకొని వెళ్ళిపోయారు, మాదే లాస్ట్ అయిపోయిందనమాట. చూశారు కదా, వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.